హై ఫ్రెండ్స్, నేను మీ ఆర్వి ప్రసాద్. మీరు చూస్తున్నారు ఆర్వి ప్రసాద్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మన వీడియోలో నేను రీసెంట్ గా 2 days బ్యాక్ ఒక వీడియో అయితే చేశాను. ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ అనేది ఎలా అప్డేట్ చేయాలి, ఎలా చేంజ్ చేయాలి అని దాని గురించి. దానికి కొంతమంది కామెంట్స్ అయితే చేస్తున్నారు. ఏంటంటే, నాకు సర్వీస్ ఆప్షన్ రావట్లేదు, ఫేస్ అథెంటికేషన్ అవ్వట్లేదు, ఇంకా కొన్ని రీజన్స్ అనేది చెప్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో క్లారిఫై చేస్తాను. మీకు ఎందుకు సర్వీస్ ఆప్షన్ రావట్లేదు, మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవడానికి ఎందుకు ఆప్షన్ రావడం లేదు అని చెప్పేసి ఈ వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది అనమాట. అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సింబల్ కూడా యాక్టివేషన్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఎప్పుడైనా మన ఛానల్లో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో అప్లోడ్ అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఈ యొక్క ఆధార్ యాప్ లో సర్వీస్ ఆప్షన్ మీకు కనిపించాలంటే తప్పకుండా ఓల్డ్ మొబైల్ నెంబర్ అనేది ఉండాలన్నమాట. ఎందుకంటే మనం ఆ యొక్క యాప్ అథెంటికేషన్ చేసేటప్పుడు, అంటే మనం ఏ మొబైల్ అయితే ఆధార్ యాప్ మనం ఇన్స్టాల్ చేస్తున్నామో, ఇంతకు ముందు ఆధార్ కార్డుకు లింక్ అయిన మొబైల్ నెంబర్ అనేది ఇన్సర్ట్ చేసి ఉండాలన్నమాట. ఇన్సర్ట్ చేసినా ఒకటే, లేదంటే వేరే మొబైల్ అయినా కూడా మనం యూజ్ చేయొచ్చు. కానీ ఫేస్ అథెంటికేషన్ అనేది కరెక్ట్ గా చేయాలి. తర్వాత ఆ యొక్క ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఓల్డ్ మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది అనమాట. ఆ యొక్క ఓటీపీ అనేది ఎంటర్ చేయాలి. ఎంటర్ చేస్తేనే మనము ప్రాపర్గా ఫుల్లీ యాక్సెస్ ఆ యొక్క యాప్కి ఇచ్చినట్లు అనమాట. అలాంటప్పుడు మనకు సర్వీసెస్ ఆప్షన్ అనేది వస్తుంది అనమాట. ఆ యొక్క సర్వీసెస్ ఆప్షన్లో మనకు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవడానికి ఆప్షన్ వస్తుంది. అలాగే కొంతమంది ఏం చేస్తుంటారంటే, పాత మొబైల్ నెంబర్ అనేది వాళ్ళకు గుర్తుండకపోవచ్చు, లేదంటే ఆ నెంబర్ రన్నింగ్ లో లేకపోవచ్చు. అలాంటప్పుడు ఏంటంటే, మనం ఏదైనా ఒక మొబైల్లో ఈ యొక్క ఆధార్ యాప్, అంటే కొత్త ఆధార్ యాప్ అనేది మనం ఇన్స్టాల్ చేసుకొని మన ఫేస్ అథెంటికేషన్ ద్వారా యాక్సెస్ అనేది చేయొచ్చు. యాక్సెస్ చేసి ఆ యొక్క ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా వచ్చేసి క్యూఆర్ కోడ్ ద్వారా మనం ఏదైనా సిమ్ కానీ ఎక్కడైనా హోటల్కి వెళ్ళినప్పుడు ఆధార్ కార్డు అడుగుతారు కదా, అలా ఫిజికల్ గా ఆధార్ కార్డు ఇవ్వకుండా క్యూఆర్ కోడ్ షో చేసినట్లయితే వాళ్ళు స్కాన్ చేసుకొని మన యొక్క డీటెయిల్స్ అనేది తీసుకోవచ్చు అనమాట. అలా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. కానీ సర్వీసెస్ ఆప్షన్ అనేది ప్రెసెంట్ అయితే రావట్లేదు. ఇంకా ఫ్యూచర్లో ఏమైనా యాప్ అప్డేట్ చేస్తే, అంటే మొబైల్ నెంబర్ పాతది లేకున్నా కూడా ఇంకా ఏమైనా కొన్ని డాక్యుమెంట్స్ అనేది మనం ప్రూఫ్ కోసం సబ్మిట్ చేస్తే ఏమైనా ఆప్షన్ వస్తుందేమో, అదైతే మనం చూడాలి. ప్రెసెంట్ అయితే ఆ యొక్క ఆప్షన్ అనేది లేదు. ప్రెసెంట్ వచ్చేసి ఓల్డ్ మొబైల్ నెంబర్ ఉండాలి. ఓల్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ యొక్క ఓటీపీ ఎంటర్ చేస్తేనే మనకు సర్వీస్ ఆప్షన్ అనేది వస్తుంది. ఆ యొక్క సర్వీస్ ఆప్షన్ లో మనకు మొబైల్ నెంబర్ చేంజ్ చేసుకోవచ్చు, అడ్రస్ అండ్ ఈమెయిల్ ఐడి, నేమ్, ఈ 3 ఆప్షన్స్ కు కమింగ్ సూన్ అనేది వస్తుంది. అంటే ఫ్యూచర్ లో ఆ 3 ఆప్షన్స్ కూడా ఈ యొక్క యాప్ ద్వారా మనం అప్డేట్ చేసుకోవడానికి వస్తుంది అనమాట. ఇప్పుడు ప్రెసెంట్ మాత్రం మనం మొబైల్ నెంబర్ అనేది అప్డేట్ చేసుకోవచ్చు. మొబైల్ నెంబర్ ఎలా అప్డేట్ చేసుకోవాలి నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, పైన ఐ బటన్ మీద ఉంటుంది. ఆ వీడియో చూడండి, మీరే ఓన్ గా మొబైల్ నెంబర్ అనేది అప్డేట్ అంటే చేంజ్ చేసుకోవచ్చు. అంతేగాని కొత్త నెంబర్ అనేది మీరు ఇవ్వాలంటే మాత్రం ఖచ్చితంగా పాత మొబైల్ నెంబర్ అనేది ఉండాలి. పాత మొబైల్ నెంబర్ ఉంటే దానికి ఓటీపీ వస్తుంది. ఓటీపీ వస్తేనే మనము కొత్త మొబైల్ నెంబర్ అనేది అప్డేట్ చేసుకోవడానికి ఆప్షన్ వస్తుంది అనమాట. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ అన్ని నేను మన బ్లాగ్ వెబ్సైట్ లో కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. మన బ్లాగ్ వెబ్సైట్ వచ్చేసి rvprasadtech.com అని చెప్పేసి మీరు గూగుల్లో సెర్చ్ చేసిన వెంటనే టాప్ లో వస్తుంది అనమాట. లేదంటే ఆర్వి ప్రసాద్ టెక్ అప్డేట్స్ అని చెప్పేసి మీరు గూగుల్లో సెర్చ్ చేసినా కూడా మన వెబ్సైట్ టాప్ లో వస్తుంది. అందులో కూడా నేను మంచి మంచి టాపిక్స్, అంటే లేటెస్ట్ టాపిక్స్ అనేది అందులో పోస్ట్ చేస్తుంటాను. మన వెబ్సైట్ కూడా విజిట్ చేస్తుండండి. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే దొరికింది అనుకుంటా. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.